అలా చెప్పండి. హెచ్సియు మీద రాష్ట్రం అంతా ఉట్టుడుకుతుంది. ఈ సందర్భంలో మీరు దానిపైన ప్రెస్ మీట్ పెట్టిరా? ముఖ్య కారణం మీద అసలు మీ ఉద్దేశం ఏంది హెచ్సియు పై? ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, రస్తారోకోలు చేస్తున్నారు. అది పెద్ద వాళ్ళకు తెలియదు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అస్సలు విషయాలు తెలియదు. ఎందుకంటే విద్యార్థులకు దయచేసి నేను ఒక విషయం చెప్తున్నా, అది మీరు గమనించండి, వినండి. మొదలు ఇది ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరమ్మ, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరమ్మ గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి 2300 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఆ 2300 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు వాళ్ళ అవసరాల నిమిత్తము ఆయా డిపార్ట్మెంట్లకు వాళ్ళ అవసరాల నిమిత్తము 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఇట్లా ఇచ్చింది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భూమి, అందులో కట్టడాలు యూనివర్సిటీ కట్టిర్రు, చుట్టూ పరాడి కూడా ఉంది. ఈ 400 ఎకరాలకు దీనికి సంబంధం లేదు. ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కట్టడ అంటే అన్ని బిల్డింగ్లు కట్టారు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది, చుట్టూ పరాడి ఉంది సెంట్రల్ యూనివర్సిటీకి. ఆ పరాడి మట్టుకే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. దాని అవతల ఈ భూమికి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధమే లేదు. ఇది విద్యార్థులు, యువత గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. ఇది అయితే ఇది ఈ 400 ఎకరాల భూమి ఏదైతే విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు, ఎవరు కేటీఆర్ లాంటి లుచ్చానా కొడుకులు ధర్నాలు, రస్తారోకోలు, ఒక మాఫియాని పెట్టి ఆ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా ఒక మాఫియాని పంపించాడు. లక్షలాది రూపాయలు ఇచ్చి మాఫియాని పంపించి ఆ విద్యార్థులను తప్పుదో పట్టించి ధర్నాలు, రస్తారోకోలు చేపిస్తున్నాడు కేటీఆర్ అంటాడు. డబ్బులు ఇచ్చినట్రా 100% డబ్బులు ఇచ్చే పంపించిండు. వీడు ఒక మాఫియాని తయారు చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి అధికారం పోయినాక కేటీఆర్ హరీష్ రావు అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ 3 ఏళ్లలో మాదే ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ 400 ఎకరాలు హెచ్సియుకే కేటాయిస్తాం, అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేస్తాం. వీని అయ్యేదా, వీని అవ్వదా, వీని అబ్బదు అనుకుంటున్నాడు. లుచ్చా నా కొడుకు కేటీఆర్ అంటు నా కొడుక, నీ 3 ఏళ్ల తర్వాత నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావురా? 0.5 కూడా నీ కులం ఉండదు. భూషిడికే మీరు ఉన్నదే మొత్తం ఒక 0.5 కూడా ఉండరు మీరు ఈ రాష్ట్రంలో. 100% ఉన్నాం మేము. అయితే మీకు అధికారం ఇచ్చి మీరు పరిపాలించుర్రా, ఈ రాష్ట్రాన్ని దోసుకోనరా, మమ్మల్ని చంపేయరు అని చెప్తావురా భయ్. జాగ్రత్త, గుర్తుపెట్టుకో నా కొడుకులారా. 0.5 కూడా లేరు ఈ రాష్ట్రంలో. మీరు మళ్ళా అధికారంలో కొంతమంది పర్యాటకాలుగా అనకండి. ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజుల దగ్గరికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 400 ఎకరాల భూమికి సంబంధించిన విషయం, ఈ 400 ఎకరాల భూమిని ఆనాడు 2003లో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లీరావు అనేటువంటి కంపెనీకి ఇచ్చిండు. ఏది ఆనాడు పెద్ద కంపెనీ పెడతా అని చెప్పి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఒప్పందం చేసుకొని ఆ 400 ఎకరాలు బిల్లీరావు అనేటువంటి తీసుకున్నాడు. నేను పెద్ద కంపెనీ తీసుకొచ్చి పెడతానన్న పోలే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది బిల్లీరావుకు. అయితే ఆనాడు ఒప్పందాల ప్రకారము బిల్లీరావు అనేటోడు కంపెనీ తీసుకురాలేదు. ఆ యొక్క ఆనాడు నిబంధనలు ఏదైతే పెట్టిండో, ఆనాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ పెట్టిందో కండిషన్కు అనుగుణంగా వ్యవహరించలేదు బిల్లీరావు అనేటోడు. ఆనాడు పెట్టినటువంటి షరతులను మరి దాని ప్రకారం నడవలేదు బిల్లీరావు అనేటోడు, కంపెనీ తీసుకురాలేదు. కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఒప్పందం చేసుకున్నట్టు ఒప్పందాన్ని తర్వాత వెంటనే 2004లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం బిల్లీరావు అనేటువంటి నోటీసులు ఇచ్చింది. నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ను ఉల్లంఘించావు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలను ఉల్లంఘించావు, కాబట్టి ఆ 400 ఎకరం రిటర్న్ నేను తీసేసుకుంటున్నాను చెప్పి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా
అన్నాడు చెప్పడం జరిగింది. చెప్పడంతో వెంటనే బిల్లిరావు కంపెనీ తరపున వాడు హైకోర్టులో పిటిషన్ ఇచ్చాడు. హైకోర్టు కేసు పెట్టాడు రాష్ట్ర ప్రభుత్వం మీద. పెడితే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. పెట్టి కొట్లాడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేవర్లో ఆ 400 ఎకరాలు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లిరావు అనేటోడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళే సమయంలో తెలంగాణ ఉద్యమం నడుతుంది. అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం నడుతుంది, పోరాటం నడుతుంది. ఆ భూమి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే 2014లో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కాబట్టి అప్పుడు ఆ భూమి గురించి ఎవరు పట్టించుకోలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐటీ మంత్రిగా కేటీఆర్. అప్పుడు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆ భూమి గురించి మాట్లాడతలేరు. అయితే బిల్లిరావు అనేటోడు 2015-16లో బిల్లిరావు అనేటోడు కంపెనీ తరపున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేటీఆర్ దగ్గరికి వచ్చి అయ్యా నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను, మీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టకండి, మీ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడకుండా చూసుకోండి, ఎందుకంటే నేను ఆ భూమి నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు, మీరు చూడండి అని చెప్పి వీళ్ళను వేడుకున్నాడు కేటీఆర్ను. అయితే కేటీఆర్ను మీకు భూమి వదిలేస్తాం కానీ మరి ఏం సంగతి అంటే అయ్యా చెప్పండి అంటే మాకు 500 కోట్లు ఇస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టాం, మా రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడది సుప్రీంకోర్టులో, మరి ఈ కండిషన్ నువ్వు ఒప్పుకోవాలంటే అప్పుడు బిల్లిరావు అనేటోడు ఆ కంపెనీ మెంబర్లతో మాట్లాడి బిల్లిరావు అనేటోడు నిర్ణయం తీసుకొని 500 కోట్లు కేటీఆర్కు అప్పచెప్పడం జరిగింది. ఇదంతా వాస్తవమేనంటారా? ఇది 100కు 100 వాస్తవం. ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ పైన ఎందుకు మరి స్పందిస్తలేడు? 500 తీసుకుని 500 కోట్లు తీసుకొని కేసీఆర్ లోపకారు ఒప్పందాలు చేసుకొని ఆ భూమి గురించి ఆ రోజు నుంచి మాట్లాడడం బంద్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ పెట్టలేదు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి కేసీఆర్. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ కేటీఆర్ మళ్ళీ వాడిని బిల్లిరావు అనేటువంటి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ నీ సంగతి ఏంది, మా భూమి రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మాది మాకు ఇవ్వాలంటే మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ వీళ్ళతో ఒప్పందం చేసుకుని 500 కోట్లు మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం 1000 కోట్లు వాళ్ళతో బేరం కుదిరించుకొని 1000 కోట్లు తీసుకొని ఆ 400 ఎకరాలు వానికి అక్కడ బిల్లిరావు అంటే వదిలేసారు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టలేదు, అక్కడ వాదోపవాదాలు చేయలేదు సుప్రీంకోర్టులో. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అసలు సుప్రీంకోర్టులో కొట్లాడలేదు ఆ 10 ఏళ్ళల్లో. ఈ 1000 కోట్లు తీసుకొని వారికి 400 ఎకరాలు అంటే 400 ఎకరాలు వదిలేసారు. అయితే ఎప్పుడైతే అంటే అక్కడ బిల్లిరావు అంటోనికి ఏం చెప్పారు, మళ్ళీ కూడా వచ్చేది మా ప్రభుత్వమే, మేమే ఈ రాష్ట్రాన్ని మా చేతుల్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెప్పినాక వాడు 500 కోట్లు ఇచ్చిండు మళ్ళీ సెకండ్ టైం కూడా. అంటే మొత్తం 1000 కోట్లు వారి దగ్గర తీసుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోట్లేసి కాంగ్రెస్కు తరపున నిలబడ్డారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున కొట్లాడడం జరిగింది సుప్రీంకోర్టులో. 2024లో తీర్పు వచ్చింది. ఏమని? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వందే ఈ భూమి 400 ఎకరాలు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.